ముందుగా నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ శుక్రవారపు శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. సిలువలో పలికిన 7 మాటలు ఎంతో విలువైనవి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం గుడ్ ఫ్రైడే రోజున ఈ 7 మాటలను ధ్యానించుకుంటూ ఉంటాము. దానిలో భాగంగా మొదటి మాటను ఈ వర్తమానంలో తెలుసుకుందాం. వాస్తవంగా చనిపోయేవారు ప్రాముఖ్యమైన మాటలు ఆ సమయంలో మాట్లాడుతూ ఉంటారు. అందుకే అవి ఎంతో విలువైనవని మనం భావించాలి. మొదటిగా ఈ మాటను మనం గమనించినట్లయితే, ఒక విలువైన ప్రార్థన యేసయ్య చేసినట్లు మనం చూస్తూ ఉంటాము. ఆయనను హింసిస్తున్నప్పటికీ, ఆయనను దూషిస్తున్నప్పటికీ యేసు ప్రభువారు ప్రార్థన చేసినట్లు మనం గమనిస్తూ ఉంటాం. యేసయ్య ప్రార్థన చేసింది ఆయనను కాపాడమనో, లేకుంటే ఆయనను రక్షించమనో, ఆ చిత్రహింసల నుండి ఆయన్ని తండ్రి అయిన దేవుడు కాపాడమనో కాదు, కానీ అక్కడ హింసిస్తూ ఉన్న వారిని క్షమించే మాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ప్రేమిస్తూ కూడా ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుండి 44 వచనములు చదువుకుందాం. ఎవరైనా ఒక చదివి వినిపించు. చదవండి. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా. ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. చదవండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని వేసిన స్థలాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఆ స్థలము గొల్గొతా ప్రాంతము, కపాలం అనబడిన స్థలము. అక్కడ ప్రాముఖ్యంగా నేరస్తులకు మరణశిక్ష విధించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా యేసు ప్రభుతో పాటు ఇంకా 2 బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. అయితే అక్కడ సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఎంతో వేదన, ఎంతో బాధ. అదేవిధంగా ఎండలో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ఆ బాధను తట్టుకోలేక శపిస్తూ, దూషిస్తూ, అలాగే ఏడుస్తూ ఎంతో వేదనతో ఉంటారు. కానీ యేసు ప్రభువారు మాత్రం ఆయనను సిలువ వేసిన వారిని, సిలువకు అప్పగించిన వారిని, అదేవిధంగా తల మీద ముండ్ల కిరీటం పెట్టిన వారిని, రెండుతో తల మీద కొట్టిన వారిని ముఖం మీద ఉమ్మి వేశారు. అదేవిధంగా చేతులకు మేకులు బిగించారు, పిడిగుద్దులు గుద్దారు. ఆయన వీపును నాగటి చాలా వరలే దున్నారు. అదేవిధంగా ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు. ఆయన వస్త్రాలను తీసివేసి అవమానించారు. అదేవిధంగా ఆయన ముఖం మీద ఉమ్మి ఊసి కూడా ఆయనను ఎంతగానో అవమానించారు. అయినప్పటికీ యేసు ప్రభువు మీరు చదివిన వాక్యంలో కూడా ఎంతో ఆయన అంతగా బాధపడుతున్నా కానీ ఇంకా దూషిస్తూనే ఉన్నారు, ఇంకా అవమానిస్తూనే ఉన్నారు, ఇంకా నేరాలు కూడా వాళ్ళు మోపుతూనే ఉన్నారు. ఇంత కఠినంగా ఆయనను శిక్షిస్తున్నప్పటికీ, దూషిస్తున్నప్పటికీ ఆయన వారి మీద కోపపడలేదండి. అవునా కదా? దూషించలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు, శపించలేదు, అరవలేదు. ఆయన ఒకటే అన్నారు, వీరు ఎరుగనిది, వీరికి తెలియనిది చేస్తున్నారు అని. అదేవిధంగా ప్రార్థన కూడా చేశారు, క్షమాపణతో కూడిన ప్రార్థన. ఇది కక్షతో చేయలేదు,
పగతో చేయలేదు, ప్రతీకారం తీర్చుకోవడానికి చేయలేదు. పాపుల పక్షంగా సర్వ మానవాళి పాప పరిహారార్థమై యేసు ప్రభువారు సిలువలో మరణించడం జరిగింది. ఈ మాటలో రెండో విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ వీరు అనే పదం 2 సార్లు వాడబడుతూ ఉంది. ఆ వీరు అనగా ఎవరు? మనమా లేక అక్కడ ఉన్న వాళ్ళమా? అక్కడ ఉన్న వాళ్ళ చూసుకుందాం. ఓసారి చూద్దాం. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, అదేవిధంగా యేసును రాజద్రోహిగా ఎంచిన హేరోదీయులు, అదేవిధంగా గురువులు, అన్న, కయప, 3 సార్లు ఆయనను ఎరుగునని బొంకిన పేతురు, హేరోదు, యెరూషలేము కుమార్తెలు, సైనికులు, అదేవిధంగా రోమా సైన్యం, శతాధిపతి, ప్రధాన యాజకులు, రోమీయులు, అలాగే ఇక్కడున్న మీరు, నేను, మనం కూడా యేసు ప్రభువారిని దూషించాం, హింసించాం. అదేవిధంగా ఆయన మరణానికి అప్పగించాం. ఆయన మరణించిందే మన కోసం, మన పాపాల కోసం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందు నేను మీతో చెప్పున్నదేమనగా మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులను కుమార్తెలను అయి ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. అదే ప్రార్థన యేసు ప్రభువారు బోధించినప్పుడు చేసినటువంటి ఆ బోధనే ఆయన సిలువలో పలుకుతూ కూడా ఆయనను హింసిస్తూ ఉన్న శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసినట్లు కూడా మనం చూస్తూ ఉంటాము. క్షమాపణ, వీరిని క్షమించు అని యేసు ప్రభువారు అనటం జరిగింది. వాస్తవంగా మనం గమనిస్తే యేసు ప్రభువారు బోధించిన బోధల్లో ఎంతోమంది రోగులను స్వస్థపరిచారు, అదేవిధంగా పాపాలను కూడా క్షమించారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. ఆ సంచారము చేయుచు ప్రతి రోగాన్ని కూడా ఆయన స్వస్థపరిచారు. ఎంతోమంది పాపులను కూడా క్షమించారు. కానీ ఒక సందర్భంలో అయితే యేసు ప్రభు వారికి మనుష్య కుమారునికి భూమి మీద సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అంటే పాపాలు క్షమించడానికి ఇవ్వబడి ఉన్నది, స్వస్థపరచడానికి ఉన్నది. అదేవిధంగా ఆయన ఎన్నో సూచక క్రియలు చేసి బోధించడానికి కూడా ఆయనకు అధికారం ఉన్నది. అధికారం ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయనే క్షమించమని అడగట్లేదు. ఆయన క్షమించి తండ్రి అయిన దేవుని కూడా అడుగుతున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఎందుకని ఆయన తండ్రిని అడుగుతున్నారు అనేది మనం ఒకసారి గమనిద్దాం. వాస్తవంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు శిలువ మీద వేలాడుతూ ఒక పాపి స్థానంలో, ఒక దోషి స్థానంలో, అదేవిధంగా మన దోషాలను మోస్తూ ఉన్న గొర్రె పిల్ల, అంటే మన దోషాలను భరించిన పాపిగా మనం ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయన ఒక మానవాళి పాపాలను మోస్తూ ఒక పాపి స్థానంలో ఉన్నారు. కాబట్టి దైవిక హక్కును వినియోగించుకునే అధికార స్థానంలో ఆయన ఏమాత్రం కూడా లేడు. అందుకనే ఆయన తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా మన శత్రువులను ప్రేమించాలి అని, అప్పుడు మనకి కలిగే లాభం ఏమిటో లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో చదువుకున్నాం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక
మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. చాలండి. మనం ఎప్పుడైతే మన శత్రువులను ప్రేమిస్తామో వాళ్ళకి మేలు చేయాలి. ఇప్పుడు కొంతమందికి ఆస్తిపాస్తుల దగ్గర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది గొడవలు పడి వాళ్ళు విడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇంకా మాట్లాడుకోవటం కూడా ఉండదు. కానీ యేసు ప్రభువుని మనం ఆయన మనల్ని రక్షించాడు. ఆయన రక్తంలో మనం కడగబడ్డాము. మరి మనము యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన శత్రువులను ఎలా క్షమించారో మనము కూడా మన సహోదరులను వాళ్ళు చేసిన తప్పులను క్షమించి వాళ్ళతో ప్రేమగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు క్షమాపణ అడిగితే క్షమించాలి. ఒకవేళ క్షమాపణ అడగకపోతే వారి కోసం ప్రార్థించాలి. ఏమని కక్షతో లేకుంటే ద్వేషంతో వారికైతే అవ్వాలో ఏందో కాదు. వాళ్ళు మారు మనసు పని, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని క్షమించమని అడగాలి. వాళ్ళ యొక్క తప్పును ఒప్పుకునేటట్టు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు బోధించినప్పుడు ఎంతోమందిని శత్రువులు ఉన్నారు. పరిసయ్యులు వాళ్ళంతా ఆయన వెంబడిస్తూనే ఉన్నారు, ఆయన బోధన వింటూనే ఉన్నారు. అయినప్పటికీ వారు మాత్రం ఆయన మీద కక్షే పెంచుకున్నారులే కానీ ఆయన సువార్తను అంగీకరించి రక్షణ మాత్రం పొందలేదు. అదేవిధంగా స్టెఫను జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంటుంది, ఒకసారి గమనించండి. ఆయనను హింసించుచున్న వారి కోసం మోకరించి ప్రార్థించినట్లు వేడుకుంటాం. ఏమని? తండ్రి వీరేమి చేయొచ్చు, వీరిని కూడా క్షమించమని, వీరి పాపాలను కూడా క్షమించండి అని మోకరించి మరణించేటప్పుడు వారిని దూషించలేదు, అవమానించలేదులే కానీ వారి కోసం ప్రార్థన చేసినట్లు, అంటే వారి పాపము వాళ్ళ మీద మోపకము అని కూడా ప్రార్థన చేశారు. అదేవిధంగా విశ్వాసులమైన మనము కూడా మన శత్రువులను ప్రేమించాలని, మన శత్రువులను క్షమించాలని కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదవండి. 6:43 అనుకుంటారు. 43 మనుషుల అపరాధములను మీరు క్షమించని మన మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని మీ అపరాధములను క్షమించును. ఒకవేళ మీరు కనుక మీ మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అదేవిధంగా మనము కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకా మనం కనుక వాళ్ళని క్షమిస్తేనే మన పాపాలు, మన అపరాధాలు, మన దోషాలు క్షమింపబడతాయి. లేకుంటే మన పాపాలు క్షమింపబడవు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, క్షమించాలి, శత్రువులను ప్రేమించాలి. అదేవిధంగా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి. గుడ్ ఫ్రైడేలో అక్కడ గుడ్ ఫ్రైడే అని ఉంటుంది, బ్యాడ్ ఫ్రైడే అని ఉండదు. వాస్తవంగా ఎవరైనా మరణించితే మనం బాధలో ఉంటాం కాబట్టి అక్కడ బ్యాడ్ ఫ్రైడే అని మామూలుగా మన అనుకునే రీతిలో అనుకుంటాం. కానీ గుడ్ ఫ్రైడే అని ఎందుకు అక్కడ ప్రస్తావించారు అనేది మనం ఒకసారి గమనిద్దాం. మన పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని యేసు ప్రభువారు ఆ మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన యొక్క ప్రేమను, జాలిని, శత్రువులను ప్రేమించే తనాన్ని, అదేవిధంగా ప్రార్థించే తనాన్ని, అదేవిధంగా మనం పరలోకంలో దేవుని కుమారులుగా అయ్యే భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన మరణించారు. కాబట్టి గుడ్
అనేది మనకిచ్చి బ్యాడ్ అనేది ఆయన తీసుకున్నారు. అందుకనే ఈరోజు గుడ్ ఫ్రైడేగా పిలువబడుతూ ఉన్నది, మనం ఆచరిస్తూ కూడా ఉన్నాం. ఓకే, అదేవిధంగా ఇంకా ఇక్కడ కూడి ఉన్న మీలో ఇంకా ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని, అదేవిధంగా ఆయన శరీరాన్ని ఇంకా పాల్గొనకుండా, మీ పాపాలను ఒప్పుకోకుండా, ఆయన రక్తంలో ఇంకా కడగబడకుండా, ఆయన అంతగా హింసిస్తున్న వారిని అందరినీ కూడా మీరు ప్రార్థించిన విధానాన్ని బట్టి మనం కూడా వాళ్ళని ప్రార్థించి, మనం కూడా మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కొరకు మరణం వరకు జీవించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, పాస్టర్ గారికి, మీ అందరికీ మరోసారి వందనాలు.